9వ క్రియలో రెండవ రోజులోకి అడుగుపెట్టాము ఈరోజు. సో, ఈరోజు మనం ఈ చాప్టర్‌ని తెలుగులో ఒకసారి నిన్నటి రోజు మనకి సుధాకర్ గారు ఈ చాప్టర్‌ని వివరించడం జరిగింది. అయితే ఈరోజు మరొకసారి మనం తెలుగులో ఈ చాప్టర్ గురించి తెలుసుకుందాం. ఇప్పటికే మనకి ఫస్ట్ లెవెల్ అయిపోయింది. సెకండ్ లెవెల్‌లో ఇది మొదటి క్రియ మనకి బాబాజీ గారు మనకి చెప్పింది. ఇది క్లైమింగ్ ట్రూ డిజైర్ అంటే మన అసలైన కోరికని తెలుసుకొని దానిని పొందడము అనేది ఈ చాప్టర్ యొక్క నేమ్ అనమాటండి. అయితే ఈ చాప్టరు చాలా 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 ఇంపార్టెంట్ అయ్యేది. ఎందుకంటే మా గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎన్నో సార్లు చెప్పేవారనమాట. ఏమనంటే కోరిక అనేది ఆత్మ క్షేత్రానికి సంబంధించినది అని. ఆత్మ ఎందుకు జన్మ తీసుకుంటుందంటే కొన్ని అనుభవాలు పొందాలి అన్న కోరికతో ఆత్మ జన్మ తీసుకోవడం జరుగుతుందనమాట. ఎక్స్‌పీరియన్సెస్ అండ్ ఎన్రిచ్ ద సోల్. మన పొందే అనుభవాలన్నీ కూడా మన ఆత్మని మరింత సంపద్వంతంగా చేస్తాయన్నమాట. సో, ఈ అనుభవాలు పొందాలనే కోరిక ఏదైతే కోరికుందో ఆ కోరికతో ఈ ఆత్మ మానవ జన్మ తీసుకోవడం జరుగుతుంది. మరి ఏదైతే కోరికతో ఈ జన్మ తీసుకున్నామో, దానిని మనం మరిచిపోయి, మరి మనం జీవించేసి రకరకాలుగా అది కాకుండా వేరే అన్నీ చేసేసి మనం చనిపోతుంటాం. కానీ ఇక్కడ బాపూజీ గారు మనల్ని తిరిగి ఆ నిజమైన మన కోరిక ఏంటో తెలుసుకొని, దానితో అనుసంధానం జరిగేలాగా మనకి ఈ ప్రాక్టీస్‌ని ఇవ్వడం జరిగిందనమాట. సో, ఇక్కడ బాబాజీ గారు ఏం చెబుతున్నారంటే మై డియర్ ఫ్రెండ్స్ మనకి కోరికలు అనేకం ఉండవచ్చు. కానీ ఆ కోరికలన్నీ మీ ఆత్మ స్థాయిలో ఉన్న కోరికలు కాదు. మనం చిన్నప్పటి నుంచి పెరిగిన సందర్భాల్లో, మనం పెరిగిన కండిషనింగ్ ఉంటుంది కదా! రకరకాల షరతుల్లో, ఆ మనస్తత్వాల్లో మనం పెరిగినప్పుడు, ఆ పెరిగే ఆ వాతావరణాన్ని బట్టి మనం అందరి మన్ననలు పొందడానికి, అందరూ మనల్ని ఒప్పుకోవడం కోసం అలాగే ఈ సమాజం యొక్క కట్టుబాట్ల ప్రకారం మనం మంచి స్థాయిలో చెలామణి అవ్వాలంటే ఏమేం కావాలి మనకి? వాటి కోసం మన ఈ మానసిక స్థాయిలో సామాజిక షరతుల ప్రకారం ఆ కుటుంబ యొక్క మెంటాలిటీని బట్టి, దానిని బట్టి మనం అనేక కోరికలు ఏర్పరుచుకుంటూ ఉంటామనమాట. కానీ అది ఆత్మ యొక్క నిజమైన గాఢమైన కోరిక అంటే కాదు అని చెప్తున్నారు. అవన్నీ కూడా ఈ లిమిటెడ్ సెల్ఫ్‌లోంచి వచ్చిన కోరికలు. కానీ, ఈ ఆత్మ ఏదైతే అనుభవం పొందాలని నిజంగా జనమ తీసుకుందో, అది అత్యున్నతమైన కోరిక. మనకి చాలా ముఖ్యమైన కోరికనమాట అది. మరి ఆ కోరికేంటి? మనం పొందాలనుకున్న ఆ యొక్క అనుభవాలేంటి ఆ కోరిక ద్వారా అనే దానిని మనం తెలుసుకోవాలి. మరి ఇలా తెలుసుకునే ఈ ప్రాసెస్‌లో ఆయనేం చెప్తున్నారంటే బాబాజీ గారు, మనం ఎప్పుడైతే మన హృదయానికి కనెక్ట్ అవుతామో మన నిజతత్వానికి కనెక్ట్ అవుతామో, మన హయ్యర్ సెల్ఫ్‌కి కనెక్ట్ అవుతామో, ఆ ప్రేమ తత్వానికి కనెక్ట్ అవుతామో, ఏదైతే ప్రేమ మిమ్మల్ని సృష్టించిందో, అదే ప్రేమ మొత్తం సృష్టినంతా సృష్టించిందనమాట. అది వన్ యూనిఫైడ్ ఫీల్డ్ అంటారు. సో, ఎప్పుడైతే మీ హృదయానికి కనెక్ట్ అయ్యి, హృదయంతో అనుసంధానం అయ్యి, ప్రేమానుభూతి చెందుతూ, ఆ హయ్యర్ ఫ్రీక్వెన్సీలో మీ నిజమైన కోరిక ఏంటి అని మీరు తెలుసుకుంటారో అప్పుడు ఆ కోరిక మీది మాత్రమే కాదు. మీరు యూ ఆర్ వన్ విత్ గాడ్. మీరు ఆ దైవంతో కలిసి ఉన్న ఆ స్థితిలో మీకు కలిగిన ఆ కోరిక మీది మాత్రమే కాదు. మీరు దైవం ఒక్కటే అయి ఉన్న స్థితి కాబట్టి, మీ కోరిక ఆ దైవం యొక్క కోరిక కూడా. యువర్ డిజైర్ ఈస్ గాడ్స్ డిజైర్ అని చెప్తున్నారు. మీ ద్వారా భగవంతుడు ఆ కోరిక తీర్చుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి మీరు ఒకటే ఆలోచించండి. మనం కోరుకుంటే తీరకపోవచ్చేమో, కానీ భగవంతుడు కోరుకుంటే తీరుతుందా లేదా? ఆయనేం చెప్తున్నారంటే, ఏ కోరికైతే మనం ఆ హృదయానికి కనెక్ట్ అయ్యి, ఆ ప్రేమ తత్వంలో వైబ్రేట్ అవుతూ, ఆ వన్ విత్ హయ్యర్ సెల్ఫ్, వన్ విత్ గాడ్, ఐ యామ్ దట్ ఈజ్ అన్న ఆ వైబ్రేషన్‌లో కనెక్ట్ అయ్యి మనం ఏ కోరికనైతే మనం తెలుసుకున్నామో, మన నిజమైన కోరికని, అది ఏదైనా సరే తీరడానికి మొత్తం ఆ సృష్టి అంతా కూడా పనిచేస్తుంది. మీకు సర్వ అర్హతలు ఉన్నాయి దాన్ని పొందేందుకు. దానిని మీరు
ఎక్స్‌క్యూజ్ మీ. ఎలా పొందుతారంటే, ఆ దైవం యొక్క లక్షణాలైన అబండెన్స్ ఎంతో సులభంగా, సరళంగా, సంపద్వంతంగా, కావలసినంత ధారాళంగా మీరు దానిని పొందగలరు. ఎందుకంటే, ఆ లక్షణాలన్నీ కూడా దివ్యత్వపు లక్షణాలు. ఆ దివ్య స్థితిలో మీరు కనెక్ట్ అయి ఉన్నారు. అది మీ నిజమైన దివ్య స్థితిని తెలుసుకొని ఉన్నారు కాబట్టి, ఆ స్థితిలో కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు వచ్చిన కోరికని మీరు మాత్రమే కాదు, ఆ భగవంతుడు కూడా మీ ద్వారా కోరుకుంటున్నాడు. అంతేకాదు ఆ భగవంతుడి యొక్క క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అబండెన్సు, అన్‌లిమిటెడ్ పాసిబిలిటీసు, ఆల్ నోయింగ్ ఇవన్నీ మనకున్నాయని తెలుసుకున్నాం కదా! ముందు చాప్టర్‌లో. ఆ యొక్క ఎబిలిటీస్ అన్నిటితోనూ మనం ఆ వర్తమాన క్షణంలోనే ఆ కోరికని మనం క్లెయిమ్ చేయొచ్చు. అక్కడ భూతకాలము లేదు, భవిష్యత్తు కాలము లేదు. భూత, భవిష్యత్తు కాలాలన్నీ భ్రమ మాత్రమే. ఎప్పుడు వర్తమానమే ఉంది. ఈ వర్తమాన క్షణం ఇప్పుడు నేను మాట్లాడేది ఆ మాట పూర్తవ్వగానే అది గతమైంది. మరి నేను మళ్ళీ ఆహ్, తర్వాత మాట్లాడబోయే మాట తర్వాత వచ్చే క్షణం వర్తమాన క్షణంలో వచ్చేదే భవిష్యత్తు. అంటే ఈ వర్తమానమే భూతము, ఈ వర్తమానమే భవిష్యత్తు. వర్తమానమే ఉంది ఉన్నదంతా. ప్రెజెంట్ టెన్సే ఉంది. పాస్ట్ అండ్ ఫ్యూచర్ అనేది ప్రెజెంట్ టెన్స్ యొక్క ప్రవాహం మాత్రమే. ఉన్నదంతా ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్‌లోనే ప్రతీదీ జరుగుతుంది. కాబట్టి మీకేదైనా నిజమైన కోరిక ఏంటో మీరు తెలుసుకున్నప్పుడు, ఓకే. నాకు ఆ కోరికొచ్చింది. అది పొందడానికి నేను 10 సంవత్సరాల తర్వాత నేను దాన్ని పొందగలనేమో. లేకుంటే ఆ కోరిక పొందడానికి నాకు ఇన్నాళ్ళు పడతదేమో, అన్నాళ్ళు పడతదేమో. అలా కాదు. ఈ వర్తమాన క్షణంలోనే ఆ కోరికని పూర్తిగా క్లెయిమ్ చేసుకోండి. దానిని పూర్తిగా అనుభూతి చెందండి. ఎందుకంటే మీరు ఆ స్థితిలో సర్వవ్యాపకత్వంలో ఉన్నారు. అని చెప్పి పూర్తిగా అదే మీరైపోతే ఎలా ఉంటుందో, అప్పటికే మీకది ఉంటే ఎలా ఉంటుందో, దానినే వర్తమాన క్షణంలో స్వీకరించి అనుభూతి చెందండి. దాన్ని రాసుకోండి. ఐయామ్ క్లైంబింగ్ మై డిజైర్ అని చెప్పి అని చెప్తున్నారనమాట. సో, ఇంకా ఏం చెప్తున్నారంటే, మీ ఇప్పుడు మీకొచ్చిన ఆ కోరికని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఇంగిత జ్ఞానము, కామన్ సెన్సు అనే ఫిల్టర్ అని మనం వాడాలి. మనకొచ్చింది నిజమైన ట్రూ డిజైరా కాదా? అని మనం చెక్ చేసుకోవాలనమాట. ఎందుకంటే మనం పూర్తిగా ఆ స్థాయి ట్యూనింగ్‌లో లేమనుకోండి, మన మనసు, మన కండిషనింగు, మన లేమిలోంచి వచ్చిన కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని ట్రూ డిజైర్ అనుకుంటాం. ట్రూ డి ట్రూ డిజైర్ అనేది ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ ఫ్రీ విల్‌ని ఆహ్, అడ్డంకి పెట్టదు. ఎదుటి వాళ్ళ ఫ్రీ విల్‌ని అడ్డుగా తగలదు. మన మన ట్రూ డిజైర్ అనేది. అది మనకి సంబంధించిందై ఉంటది. వ్యక్తిగతమైనదై ఉంటది. అంటే నా హస్బెండ్‌కి ఇలా జరగాలి, నా వైఫ్‌కి అలా జరగాలి, నా పిల్లలకి ఇదవ్వాలి, అదవ్వాలి. అది ట్రూ డిజైర్ కాదు. ఎందుకంటే వాళ్ళ జీవితము వాళ్ళ ఫ్రీ విల్ మీద ఆధారపడి ఉంటుంది. మన జీవితం అనేది మన ఫ్రీ విల్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ నిజమైన కోరిక ఆ ట్రూ డిజైర్ అనేది వేరే వాళ్ళ యొక్క ఫ్రీ విల్‌కి అడ్డంకిగా ఉండకూడదు, ఉండదు. అలాంటిది ట్రూ డిజైర్ అవ్వదు అని చెప్తున్నారనమాట. ఈ డిజైర్ అనేది పూర్తిగా వ్యక్తిగతంగా మీరు అనుభూతి చెందేదై ఉంటుందనమాట. అలాగే వ్యక్తిగతంగా అనుభూతి చెందేది అదే సమయంలో ఎదుటి వాళ్ళ యొక్క ఆ సంకల్ప స్వేచ్ఛ ఏదైతే ఉందో దానికి అడ్డు తగలకుండా ఉంటుంది. కాబట్టి అటువంటి కోరికే ట్రూ డిజైర్ అయ్యి ఉంటుందనమాట. అంతేకాదు ఈ వారంలో పర్టిక్యులర్‌గా మనకి కొన్ని ప్రాక్టీసెస్ ఇచ్చారు బాబాజీ గారు. ఆయన ఎంత అద్భుతంగా ఈ ప్రాక్టీసెస్ మనం లోతుగా గనక అర్థం చేసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్, ఆయన క్వైట్ పీరియడ్స్‌ని ప్రాక్టీస్ చేయమని చెప్తారు కదా! ఆ క్వైట్ పీరియడ్ సైలెంట్‌గా ఒక 15 నిమిషాల పాటు ఉండండి, 20 నిమిషాల పాటు ఉండండి అని చెప్తారు కదా! ఇప్పుడేమంటున్నారంటే ఆ క్వైట్ పీరియడ్‌ని ఈ లెవెల్ నుంచి కొంచెం పెంచడానికి ప్రయత్నించండి. మరింకా కొంతసేపు వరకు కూడా మీరు హాయిగా సౌకర్యంగా ఉండగలిగితే కనుక మరికొంత సేపు పెంచండి. కానీ ఈ క్వైట్ పీరియడ్స్ చాలా ఆనందంగా, అద్భుతంగా ఉంటాయి. వాటిలో పడిపోయి మళ్ళీ మీ మీ కర్తవ్యాన్ని మానేయకండి. మీరేదైతే పనులు చేయాల్సుందో ఆ పనులన్నిటిని కూడా మీరు చక్కబెడుతూనే మీరు ఈ సాధన చెయ్యాలి. మీ కర్తవ్యనిష్ట, యోగనిష్ట 2 ఉండాలన్నమాట. ధనుర్ధారి అయిన అర్జునుడు, అలాగే కృష్ణుడు ఇద్దరూ ఉండాలక్కడ. సో
అక్కడ ఏమవుతుంది, మన కర్తవ్యాన్నేమి మానకుండా మన పనులు మనం చేసుకుంటూనే ఇది చేయొచ్చు. ఇంకా ఎంత చక్కగా చెప్తున్నారంటే, మీ సాధనంతా కూడా ఎక్కడో లేదు. మీ బ్రెయిన్‌లో ఉన్న ఆలోచనలో ఉందంతే. మన 24 గంటలు పనికిరాని ఏయేయో ఆలోచిస్తానే ఉంటాం కదా! దాని బదులు ఈ ఆలోచనని రీప్లేస్ చేయండి. అదే మీ సాధన అంతే. దానికి కొంచెం ఎరుక, శ్రద్ధ ఉంటే చాలు. అంతకు మించి ఎక్కువ సమయం పట్టదనమాట. సో, ఆయన ఏం చెప్తున్నారంటే, మీ క్వైట్ పీరియడ్స్ మీరు సైలెంట్‌గా ఉండే ఆ ధ్యాన స్థితిలో కళ్ళు మూసుకొని మీరు అనుభూతి చెందే ఆ క్వైట్ పీరియడ్స్‌లో ఈ 7 పాయింట్లు చెప్పారాయన. ఏం చెప్తున్నారంటే, కూర్చొని మీ హృదయాన్ని కనెక్ట్ అవ్వండి ముందు. మీ హృదయానికి కనెక్ట్ అయ్యి, మీ హృదయం నుంచి ఆ ప్రేమ యొక్క స్పందనలు అలా వెల్లువగా వస్తూ ఉంటాయి. మీ హృదయానికి కనెక్ట్ అయినప్పుడు. ఇప్పటికే మనకి ఆ లవ్ ఎక్స్‌పీరియన్స్ అనుభూతి చెందడం వచ్చింది కదా! సో, హృదయానికి కనెక్ట్ అయ్యి ముందుగా అనుభూతి చెందండి. ఆ ప్రేమానుభూతిని. పూర్తిగా మీ హృదయంలోంచి మొత్తం అంతటికి విస్తరించడాన్ని, ఆ ప్రేమని అనుభూతి చెందండి. అది మొదటి స్టెప్. రెండవ స్టెప్ ఏమని చెప్తున్నారంటే, మీ ఆరా, మీ జీవ విద్యుత అయస్కాంత క్షేత్రం అంటారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. ఈ అయస్కాంత క్షేత్రంలో, ఈ జీవ క్షేత్రంలో ఉన్న అన్‌ఇన్వైటెడ్ ఇన్‌ఫ్లుయెన్సెస్ మనకి సరిగ్గా పనికిరాని, మన పర్పస్‌ని సరిగ్గా సర్వ్ చేయలేని ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో, వాటన్నిటికి కూడా కాంతిని పంపించండి. లవ్ అండ్ లైట్. సెండ్ లవ్ అండ్ లైట్ టు ఆల్ ఆఫ్ అన్‌ఇన్వైటెడ్ ఇన్‌ఫ్లుయెన్సెస్ ఇన్ యువర్ ఆరా. మరి కాంతిని పంపించి చక్కగా మొత్తం అన్‌ఇన్వైటెడ్ ఇన్‌ఫ్లుయెన్సెస్ అన్నిటిని కూడా శుద్ధి చేసుకోండి. వాటిని వాటి స్థానానికి పంపించండి కాంతిగా మార్చి. అప్పుడు మనం ప్రేమానుభూతి చెందాము. అన్‌ఇన్వైటెడ్ ఇన్‌ఫ్లుయెన్సెస్ అన్నిటిని క్లియర్ చేసాము. 2 స్టెప్‌లయ్యాయి. మూడవ స్టెప్ ఏం చెప్తున్నారంటే అండ్ క్లోజ్ యువర్ ఆరా టు ఆల్ ఎక్సెప్ట్ యువర్ హైయర్ సెల్ఫ్. మీ ఆరాని క్లోజ్ చేసుకోండి. మీ హైయర్ సెల్ఫ్ తప్ప వేరే ఏ ఇన్‌ఫ్లుయెన్స్ మీ ఆరాలోకి రాదు. ఎంత వరకైతే మీరు ఎరుకతో ఉంటారో అంతవరకు ఆరా క్లోజ్ అయ్యి ఉంటుంది. మీ ఎరుక తప్పిపోయిందనుకోండి మళ్ళీ క్లోజ్డ్ ఆరా ఓపెన్ అవుతుంది. సో, ఎంత ఎరుక నిలిపుంచుకుంటే అంతవరకు. ఎరుక తప్పిపోయినప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఐయామ్ క్లోజింగ్ మై ఆరా అనుకోవడమే. ఆ సంకల్పము మాత్రం చేత మనం అది చేయగలుగుతాం అన్నమాట. సో, క్లోజింగ్ ద ఆరా అండ్ ఎక్సెప్ట్ హైయర్ సెల్ఫ్ అనేది మూడవ స్టెప్. నాలుగవ స్టెప్ ఏం చెప్తున్నారంటే అండ్ యూనిఫై విత్ గాడ్ క్వాలిటీస్. అప్పుడు ఆరాని లాక్ చేసుకొని హైయర్ సెల్ఫ్‌తో కనెక్ట్ అయిన తర్వాత ఆ భగవంతుడి యొక్క క్వాలిటీలు, ఆ ప్రేమ, కరుణ, సర్వవ్యాపకత్వం, సర్వాంతర్యామిగా ఉండడం, అంతా తెలుసుకొని ఉండడం, అపారమైన కరుణతో ఉండడం, అబండెన్స్ ఎంతో ఆహ్, సమృద్ధి తత్వంతో ఉండడము. ఏవైతే ఈ భగవంతుడి క్వాలిటీస్ ఏవేమైతే ఉన్నాయో, ఆ క్వాలిటీస్ అన్నిటిని కూడా మీరు తలుచుకోండి. తలుచుకొని ఆ మీకు ఆ క్వాలిటీస్‌ని మీ సొంతం చేసుకోండి. అవన్నిటిని క్లెయిమ్ యువర్ క్వాలిటీస్ అంటున్నారు. మీవైన ఆ సొంత అవే మన నిజమైన క్వాలిటీస్. మనందరిలో ఉన్న సహజ లక్షణాలవన్నీ కూడా. సో, దానికి మళ్ళీ ట్యూన్ అయ్యి వాటిని సొంతం చేసుకోండి. అది 4. ఐదవ స్టెప్ ఏంటంటే, ఆ క్వైట్ పీరియడ్ యొక్క పర్పస్ ఏంటి? నేను ఈ క్వైట్ పీరియడ్‌లో నా సరికాని ఆలోచనలు ఇంకా ఏమున్నాయో, నా హైయర్ సెల్ఫ్ ద్వారా నేను తెలుసుకోవాలి. లేదా ఈ క్వైట్ పీరియడ్‌లో నేను నాకు ప్రస్తుతం ఈ క్షణంలో జీవితంలో నాకేం ఉపయోగపడుతుందో, దానికి సంబంధించిన జ్ఞానం, దానికి సంబంధించిన ఇన్‌సైట్స్ ఏవైతే ఉన్నాయో, అవి నా హైయర్ సెల్ఫ్ నుంచి నాకు రావాలి. లేదా ఈ క్వైట్ పీరియడ్‌లో నేనెవరినైతే క్షమించాలో వాళ్ళందరినీ కూడా క్షమించగలిగే స్థితి నాకు రావాలి. అని చెప్పి ఏదైతే మీకు కావాలో, ఏం చేద్దాం అనుకుంటున్నారో ఆ క్వైట్ పీరియడ్ యొక్క ఉద్దేశ్యం ఏంటో దాన్ని స్టేట్ చేయండని చెప్తున్నారు. అలాగే మరి ఆరవది ఏంటంటే అండి సిగ్నల్ ఫ్రమ్ హైయర్ సెల్ఫ్. ఇది ఎంత బావుందో ఈ ఆరో పాయింట్ ప్రాక్టీస్ చేస్తుంటే మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నాకు హైయర్ సెల్ఫ్ నుంచి ఒక సిగ్నల్ ఒస్తది కదా మనకి. మనం ఆ ప్రాక్టీస్ చేసాం కదా! గెట్టింగ్ హైయర్ సెల్ఫ్ సిగ్నల్ కనెక్ట్ అయిన తర్వాత. ఆ హైయర్ సెల్ఫ్ సిగ్నల్ తెచ్చుకొని, ఆ సిగ్నల్‌ని క్వైట్ పీరియడ్ అంతా కూడా నిలిపి ఉంచుకోండి. జస్ట్ ఒక్కసారి వచ్చి ఎళ్ళిపోకుండా, అసలు అలా నిలిపి ఉంచుకుంటే మై డియర్ ఫ్రెండ్స్ ఆ సిగ్నల్‌ని మొత్తం మన ఆరా, మన శక్తి క్షేత్రం వైబ్రేషన్ అంతా ఎక్కడో హై లెవెల్‌లో వైబ్రేట్ అవుతుందనమాట. చాలా 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 బావుంది.
అంటే ఒక్క క్షణం అనుభూతి చెంది వదిలేయకండా దానిని పూర్తిగా అలా నిలిపి ఉంచుకోవాలన్నమాట. ఈ క్వైట్ పీరియడ్‌లో అంతా కూడా మీ హైయర్ సెల్ఫ్ యొక్క సిగ్నల్‌ని నిలిపి ఉంచుకోండి. అంటే ఎక్కువ సేపు నిలిపి ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే, మీ హైయర్ సెల్ఫ్‌తో ఉన్న కనెక్షను ఇంకా లాంగ్ లాస్టింగ్ అవుతుందన్నమాట. ఎంత స్ట్రాంగ్‌గా, ఎంత లాంగ్ లాస్టింగ్‌గా అవుతుందో, అప్పుడు ఇంకంత లోతైన కన్వర్జేషన్స్ మనం చేయగలుగుతాం. మరింత జ్ఞానాన్ని మనం తీసుకోగలుగుతాం అన్నమాట. చాలా అద్భుతంగా మన వైబ్రేషన్‌ని పెంచుతుంది ఈ సిక్స్త్ పాయింట్. హైయర్ సెల్ఫ్ సిగ్నల్ తీసుకోవడం, దాన్ని నిలిపి ఉంచుకోవడం. మరి ఏడోదేంటంటే ఆహ్, మొత్తం స్పీక్ ఔట్ ఏదైతే మనకి అనుభవం, ఆ జ్ఞానం వచ్చిందో దాన్ని స్పీక్ ఔట్. దాన్ని మళ్ళీ మనం తిరిగి తలుచుకొని మాట్లాడుకోవాలి. మనకి మనమే చెప్పుకోవాలి. లేదా ఎవరైనా సాధన చేసేవాళ్ళుంటే వాళ్ళకిలో పంచుకోవాలి. అది మొత్తం 7 పాయింట్లు. మళ్ళీ ఇంకొకసారి కంటిన్యూ చెప్తున్నాను. క్వైట్‌గా కూర్చొని ఆ హృదయంలోని ప్రేమను అనుభూతి చెందడం. ఆరాలో ఉన్న అన్‌ఇన్వైటెడ్ ఇన్‌ఫ్లుయెన్సెస్ అన్నిటికి ప్రేమను, కాంతిని పంపించి వాటిని వాటి ప్లేస్‌కి పంపించడము. మూడవది ఆరాని క్లోజ్ చేసుకోవడము. హైయర్ సెల్ఫ్‌కి తప్ప మిగిలిన అంతటికి కూడా ఆరాని క్లోజ్ చేసుకోవడము. నాలుగోది ఆ భగవంతుని యొక్క క్వాలిటీస్‌ని ఫీలవుతూ వాటిని మనవిగా క్లెయిమ్ చేసుకోవడము. ఐదవది ఏంటంటే, ఈ క్వైట్ పీరియడ్ యొక్క పర్పస్ ఏంటి అనేది స్టేట్ చేయడము. ఆరవది ఆ హయ్యర్ సెల్ఫ్ యొక్క సిగ్నల్‌ని పొంది దానిని నిలుపు ఉంచుకోవడము. అలాగే ఏడవదేంటంటే స్పీకింగ్ ద ట్రూత్. హయ్యర్ సెల్ఫ్ యొక్క సిగ్నల్‌ని నిలిపి ఉంచుకోవడం ఎలాగా అని అడిగారండి మెసేజ్‌లో. ఎలా నిలిపి ఉంచుకోవాలంటే ఒకసారి మనకి హయ్యర్ సెల్ఫ్ సిగ్నల్ వచ్చిన తర్వాత దానిని అలా అనుభూతి చెంది వదిలేయకుండా జస్ట్ నేను ఇదే అనుభూతిని నేను కంటిన్యూ చేయాలి అన్న ఆ ఇంటెన్షన్ ఉండాలంతే మనకి. ఐ వాంట్ టు హావ్ థిస్ సెన్సేషన్, హావ్ థిస్ వైబ్రేషన్, హావ్ థిస్ ఫీలింగ్ ఫర్ లాంగ్ టైమ్. ఐ యామ్ కంటిన్యూయింగ్ థిస్ అని చెప్పి మనం అనుకుంటే చాలు. నాకు మొదటిసారి ప్రాక్టీస్ చేసినప్పుడు నేనలా ఆ హైయర్ సెల్ఫ్ నుంచి సిగ్నల్ అనగానే చక్కగా ఒక సిగ్నల్ నాకెప్పుడూ వచ్చే సిగ్నల్ ఒకే సిగ్నల్ వస్తుంది. అదెప్పుడు మారదు. ఆ సిగ్నల్ వచ్చింది. రాగానే వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే ఒక జుమ్మని ఇలా అలా ఎగిసి పడినట్టు ఉంటుందన్నమాట అది. వచ్చి వెళ్ళిపోతే. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత అక్కడే ఉంటుందన్నమాట. ఇంకది పడిపోవట్లేదు. చాలా సేపటి వరకు నిలిపి ఉంచుకోవడం ద్వారా. ఆ స్టేట్‌లోనే అలా ఉండగలుగుతున్నామనమాట. అది చాలా అద్భుతంగా మన ధ్యాన స్థితిని, క్వాలిటీని, ఎరుకని అన్నిటిని కూడా పెంచేస్తుంది. ఈ సిక్స్త్ పాయింట్ నాకు చాలా అద్భుతంగా అనిపిచ్చింది. సో, ఈ 6 మనకు వైట్ పీరియడ్స్‌లో మనం 7 ప్రాక్టీస్ చేస్తాం. మొత్తం 7 పాయింట్స్. అయితే ఇంకా ఏం చెప్తున్నారంటే, మామూలు మెలకువగా ఉండి అటు ఇటు తిరుగుతూ మన వ్యవహారాలు జరుపుకునే స్థితిలో ఏం చేయాలంటే, అప్పుడు ఎప్పుడైతే కొత్త ప్రదేశాలకెళ్తున్నారో, ఇల్‌నెస్‌కి అంటే వ్యాధులున్న వాళ్ళ దగ్గరికి గాని, లేకుంటే దుఃఖంలో ఉన్న వాళ్ళ దగ్గరికి, ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా సరే క్లోజ్ యువర్ ఆరా. జస్ట్ ఒక సంకల్పం, ఒక థాట్ ఇవన్నీ కూడా ఒక థాట్‌తో జరిగిపోతాయన్నమాట. సో, క్లోజ్ యువర్ ఆరా అని చెప్తున్నారు. అలాగే ఎందుకంటే ఈ క్లోజింగ్ యువర్ ఆరా, ఈ క్వైట్ పీరియడ్‌లో సాధనలు ఇవన్నీ మనం చాలా ఎక్కువగా మన గురించి మనం తక్కువగా ఆలోచించడం, నెగెటివ్ ఎమోషన్స్‌లో కూరుకుపోవడం, పిచ్చి ఆలోచనలు ఆలోచించడం వీటికి బాగా ప్రోగ్రామ్ అయిపోయాం. మనకి తెలియకుండా జరిగిపోతున్నాయి అవన్నీ కూడా. సో, వాటన్నిటిని కూడా మన ఎరుకతో మన జీవితానికి ఉపయోగపడే ఉన్నతమైన ప్రోగ్రామింగ్‌గా మన బుర్రలో తిరిగి రాసుకోవడం కోసం ఈ సాధన చేస్తున్నామనమాట. ఒకసారి అది మళ్ళీ రీప్రోగ్రామ్ అయిపోయిందనుకోండి, అప్పటి వరకు ఉన్న జీవితం అంతా కూడా మారుతుంది. చాలా అద్భుతంగా మారుతుంది. ప్యాటర్న్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయన్నమాట. సో, క్లోజ్ ద ఆరా అని చెప్తున్నారు. మెలకువగా వ్యవహారాలు జరిపేటప్పుడు. అలాగే క్లియర్ యువర్ ఆరా. క్లోజ్ యువర్ ఆరా అండ్ క్లియర్ యువర్ ఆరా. అండ్ ఎప్పుడైతే ఎవరికైతే మీరు ప్రేమను పంపిస్తారో, మెలకువగా ఉన్న స్థితిలోనే మీకు మీ అమ్మాయి గుర్తొచ్చింది. సెండ్ లవ్ టు హెర్. మీ హస్బెండ్ ఏదో పిలిచారు ఈలోగా. సెండ్ లవ్ టు హెర్. ఎక్కడి నుంచో ఫ్రెండ్ కాల్ చేశారు. సెండ్ లవ్ టు హెర్. చక్కగా మీరు వంట చేసుకుంటున్నారు. నైఫ్ ఉంది. సెండ్ లవ్ టు దట్ నైఫ్. ఏ థింగ్‌కైనా పర్లేదు. ఎవరికైనా పర్లేదు. ఆ ప్రేమని, అనుభూతిని అలాగా వాళ్ళకి పంచుతూ, సెండ్ చేస్తూ ఉండండి అని చెప్తున్నారనమాట. అదొక అద్భుతమైన మెలకువగా ఉన్న స్థితిలోనే మనమెప్పుడు కంప్లెయింట్సు, రిగ్రెట్సు మనం బుర్రలో ఆటోమేటిక్‌గా రన్ అయిపోతా ఉంటాయి. వాటిని మార్చి ఎరుకతో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఆ ప్రేమని పంపిస్తున్నామనమాట అందరికి.
అలాగే ఎవరి మీదన్నా కోపంగా అనిపించినా, మనకి రకరకాల బిహేవియర్‌లు ఎదురవుతా ఉంటాయి కదా! రోజంతా. కోపంగా అనిపించినా, ఎవరి మీదన్నా చిరాకు మనకి కలిగినా, అప్పుడు ఏం చేయమంటున్నారంటే ఫర్‌గివ్‌నెస్ థాట్స్ వాళ్ళకి పంపించండి. వాళ్ళని అర్థం చేసుకోండి. వాళ్ళందరూ కూడా చెప్పారు కదా! మనం రాసుకున్న స్టోరీలో మనం రాసుకున్న స్క్రిప్ట్‌కి ప్లే చేసే యాక్టర్లు వాళ్ళందరూ. ఆ ఎరుక తెచ్చుకొని, ఓకే. నేను ఇది క్రియేట్ చేసుకున్నానని అర్థం చేసుకొని, అప్పుడు వాళ్ళ మీద గ్లడ్జ్‌ని, కోపాన్ని, విసుగుని, చిరాకుని కూడా వదిలిపెట్టేసే ఆ థాట్స్‌ని పంపించండి. ఈ 4 ప్రాక్టీసెస్ మనకి మామూలుగా చేయమంటున్నారనమాట మెలకువగా ఉన్న స్థితిలో. అలాగే నిద్రపోయే ముందు మళ్ళీ 2 ప్రాక్టీసెస్ చెప్పారు. అది యూనిఫై విత్ యువర్ గాడ్. మళ్ళీ దైవంతో, హృదయంతో అనుసంధానం అయ్యి, అలాగే సెండింగ్ లవ్, ఫర్‌గివ్‌నెస్ అనేది అందరికి పంపించడం. ఈ 2 చేసి నిద్రపోండి. సో, మెడిటేషన్‌లో క్వైట్ పీరియడ్‌లో చేసేవన్నీ కూడా సులభమే. ఇంక డైలీ ప్రాక్టీసెస్‌లో ఆరాని క్లోజ్ చేసుకోవడము, అన్‌ఇన్వైటెడ్ ఆహ్, క్లియర్ చేసుకోవడం, ఆరాని క్లోజ్ చేసుకొని, అలాగే ఎవరికైనా సరే ఎవరితో ఇన్వాల్వ్ అవుతున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఎవరికి మనం గుర్తొస్తున్నా వాళ్ళందరికీ ప్రేమను పంచడము. ప్రేమని పంపించడము. ఎవరి మీదైనా కోపమొస్తుంటే అర్థం చేసుకొని, ఓకే. అది ఇంత కోపం ఇదంతా కూడా నేను క్రియేట్ చేసుకున్నాను అన్న ఆ ఎరుకతో, స్పృహతో, అవగాహనతో క్షమించడం. సో, ఇవి మనం మెలకువగా ఉంటకి చేసే ప్రాక్టీస్‌లు. సో, 7 ప్రాక్టీసెస్ ఇన్ క్వైట్ పీరియడ్ మెడిటేషన్ టైమ్‌లో చేసే 7 ప్రాక్టీసెస్, అలాగే మెలకువగా ఉన్నప్పుడు చేసే 4 ప్రాక్టీసెస్, నిద్రపోయే ముందు 2. ఈ 2 కూడా మనం ఈ ఫస్ట్ లెవెల్‌లో అంతా చేస్తూనే ఉన్నాం. ఇవన్నీ మనకి ఆల్రెడీ వచ్చేసాయి. కానీ వచ్చేసిన వాటిని ఎరుకతో, స్పృహతో తిరిగి, తిరిగి, తిరిగి రిపీట్ చేయడం ద్వారా మనం ఈ లెవెల్ 2కి చక్కగా ట్యూన్ అయ్యి మరింత గాఢంగా మన సంభాషణలు ఆహ్, హయ్యర్ సెల్ఫ్‌తో చేస్తూ మరింత బాగా మన సమాచారాన్ని స్వీకరించగలుగుతామనమాట. సో, అది మై డియర్ ఫ్రెండ్స్ ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ వారంలో ఈ మెడిటేషన్ చేసినప్పుడు మీరేం చేస్తారంటే, నా నిజమైన కోరిక ఏమిటి? హైయర్ సెల్ఫ్ ప్లీజ్ రివీల్ గివ్ మీ మై ట్రూ డిజైర్. నా నిజమైన కోరిక. మనందరికీ ఉంటారు కదండీ! అంటూ ఉంటారు కదా! లైఫ్ పర్పస్ ఉండాలి. లైఫ్ పర్పస్‌కి అలైన్ అవ్వాలి. లైఫ్ పర్పస్ తెలియాలి అని చెప్పి, దిస్ ఈస్ ద వీక్ థట్ వి ఆర్ గోయింగ్ టు గెట్ అవర్ లైఫ్ పర్పస్. మన ఆత్మ ఏ కోరికతో జన్మ తీసుకుంది? ఏ పర్పస్ నెరవేర్చుకోవడానికి ఏమి పొంది, ఏ డిజైర్‌ని సొంతం చేసుకొని, మన పర్పస్ ఫిల్ అవుతుంది అనే దాన్ని మనం ఈ ప్రాక్టీస్ ద్వారా తెలుసుకోగలుగుతాం అన్నమాట. మరి దీన్ని బాగా తెలుసుకోవడం కోసం మనం పడుకునే ముందు ఆ 2 ఆలోచనలతో పడుకున్నామనుకోండి, నిద్రపోయే ముందు సబ్‌కాన్షియస్ మైండ్ యాక్టివ్ అవుతుంది. పడుకునే ముందు ఏదైతే థాట్‌తో పడుకుంటామో లెగిసేటప్పుడు కూడా అదే థాట్ ఒస్తుంది. మీరెప్పుడైనా గమనించుకోండి. ఏదైనా సినిమా చూసి పడుకోండి. మీరు మొన్నాడు లెగిసిన వెంటనే ఆ సినిమాకి సంబంధించిన థాట్ ఒస్తది. ఏదైనా బుక్ చదివి పడుకోండి. మొన్నాడు లెగిసిన వెంటనే ఆ బుక్‌కి సంబంధించిన థాట్ ఒస్తది. సో, అంటే లెగిసేటప్పుడు, పడుకున్నప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్ యాక్టివ్‌గా ఉంటుంది. నిద్రపోయేటప్పుడు ఆ 2 ప్రాక్టీస్‌లు చేసి పడుకోవడము. అలాగే క్వైట్ పీరియడ్‌లో కూడా మన సబ్‌కాన్షియస్ లెవెల్‌లోకి వెళ్తాం. చక్కగా ఈ కాన్షియస్ మైండ్ కామ్ డౌన్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఈ ప్రాక్టీసెస్ అన్నీ చేయడము. వీటన్నిటి ద్వారా ఏమవుతదంటే, మన సబ్‌కాన్షియస్ ప్రోగ్రామింగ్ అనేది రీరైట్ చేసుకుంటాము. అమ్మో! నా వల్ల అవుతుందా? అవ్వదా? కాదేమో! నేనింకా రెడీగా లేనేమో! ఇదంతా కష్టమేమో! ఇలాంటి ఈ నాన్‌సెన్స్ అంతా కూడా పక్కకెళ్ళిపోయి, వి ఆర్ కేపబుల్. వి డిజర్వ్. వి వి ఆర్ గాడ్ అనే ఆ కొత్త ప్రోగ్రామింగు మన బ్రెయిన్‌లో మళ్ళీ ఫార్మ్ అయ్యి, చక్కగా మన ట్రూ డిజైర్‌ని తెలుసుకోవడము. అంతేకాదు ఇంకా ఏం చెబుతున్నారంటే ఈ చాప్టర్‌లో, మీ ట్రూ డిజైర్ తెలుసుకున్నప్పుడు ముందు చాప్టర్‌లో మనం ఆహ్, కరెక్ట్ చేసుకోవాల్సిన థాట్స్ ఏమున్నాయని అడిగారు కదా! కరెక్ట్ చేసుకోవాల్సిన థాట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డిజైర్‌ని, ఆ థాట్స్‌ని సరిచూసుకోండి అని చెప్తున్నారు. ఏ సరికాని థాట్స్ వల్ల మీకు ఈ డిజైర్ తీరట్లేదు. అప్పుడు ఆ థాట్స్‌ని సరిచేసుకోండి. ఈ డిజైర్‌ని క్లెయిమ్ చేయండి. ఇప్పుడు చక్కగా మీకు ఎన్నో లింకులు కనిపిస్తాయన్నమాట. ఈ కోరికుంది. నా కోరిక తీరట్లేదంటే ఈ ఆలోచనలు. ఏ సరికాని ఆలోచనలు మనకి లిస్టొచ్చిందో మనకి అప్పుడు ఇప్పుడు కూడా పెన్ను, పేపరు దగ్గర పెట్టుకోండి. దగ్గర పెట్టుకొని ఇప్పుడు పెన్ను, పేపర్ దగ్గర పెట్టుకున్నారనుకోండి అర్థం ఏంటంటే మీరు నమ్ముతున్నారు. నాకు నా ట్రూ డిజైర్ తెలుస్తుందని నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని మీ చేతల్లో చూపిస్తున్నారు పెన్ను, పేపర్ దగ్గర పెట్టుకోవడం ద్వారా. రాసుకోవడానికి. వచ్చినప్పుడు గదా! అప్పుడు చూద్దాంలే అని పెట్టుకోకుండా కూర్చున్నారనుకోండి మెడిటేషన్‌లో. అంటే యూ ఆర్ షోయింగ్ యూనివర్స్ థట్ ఐ యామ్ నాట్ రెడీ అని. కాబట్టి బీ రెడీ. ఇట్ ఇట్
ఇట్ విల్ కమ్. ఇది మన మన యొక్క కోరిక. ఆత్మ ఎంతో కోరికతో ఈ జన్మ తీసుకుంది. ఆ కోరిక నెరవేర్చుకోవడం కోసమే ఈ జీవితం అంతా ఉంది. ఆ కోరికని మనకి తెలియజేయడానికి ఎందుకు వెనకాడుతుంది? మన పూర్ణాత్మ చక్కగా తెలియజేస్తుంది మనకి. మనం జస్ట్ ట్యూన్ అయ్యి వినాలి అంతే. వింటే మనకి తెలుస్తుందనమాట. సో, అది మై డియర్ ఫ్రెండ్స్ ఈ చాప్టర్ 9 క్లైంబింగ్ యువర్ ట్రూ డిజైర్. మనం చక్కగా నిజమైన ఆ ఆత్మ యొక్క కోరిక ఏంటి? మన పర్పస్ ఏంటి? అనేది ఈ చాప్టర్ ద్వారా తెలుసుకోగలుగుతాం అన్నమాట. సో, అది మై డియర్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్, యూ మే ఆస్క్ మీ. We have 2 more minutes, then we'll start meditation. So, no doubts. That's wonderful. ఈ చాప్టర్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు ఎప్పుడు మెడిటేషన్‌లో కూర్చున్నారో, అలాగే ఈ 7 పాయింట్స్ ఈ క్వైట్ పీరియడ్ 15 మినిట్స్ కూడా ఉండాలని లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఒకవేళ మధ్య మధ్యలో మీకు ఒక 5 మినిట్స్ క్వైట్ పీరియడ్ మీరు తీసుకోగలిగితే, ఆ 5 మినిట్స్‌లో కూడా ఇవి అన్నీ కూడా ఒక ఆలోచనలు అంతే. మీరు కాకపోతే అలైన్ అయ్యి మనస, వాచ, కర్మణ అలైన్ అయ్యి మీరు అంగీకరించి మీకు మీరు ఇచ్చుకుంటున్న ఆలోచనలనమాట. కాబట్టి ఈ క్వైట్ పీరియడ్ ఇంకా చిన్నగా ఉన్నా కూడా పర్వాలేదు. ఇంకా చిన్న చిన్న క్వైట్ పీరియడ్స్‌లో మనం కళ్ళు మూసుకొని వీటన్నిటిని కూడా తిరిగి తిరిగి చేయాలి. రిపీట్‌గా చేయాలన్నమాట. ఆ రిపీట్ ఎప్పుడైతే చేస్తామో ఆ రిపిటేషన్‌ల వల్ల అది మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోకెళ్ళిపోతుందన్నమాట. మనం ఆటోమేటిక్‌గా ట్యూన్ అయిపోతాం. ఇదంతా కూడా సహజ సిద్ధమైన మనకి ఏవేవో ఆలోచనలొస్తా ఉంటాయి. కానీ ఈ ప్రాక్టీస్ అంతా చేసిన తర్వాత చక్కగా సహజ సిద్ధంగా అయిపోతాయన్నమాట. సమ్‌టైమ్స్ I had to clear my aura over and over. 1 minute. Okay. Sometimes I had to clear my aura over and over, which is annoying. Okay. Vasanta ji, actually, clearing aura is a thought. ఆ థాట్ రాగానే the process will, you know, ignite and it will do it work. So we do so many annoying things అన్‌అవేర్‌గా మనకి అవేర్‌నెస్ లేకుండా చాలా అన్నోయింగ్ థింగ్స్ చేస్తా ఉంటాం. సో దిస్ ఈజ్ అన్నోయింగ్ అనే మీ థాట్ ఉంది చూసారా? సో దట్ ఈస్ నథింగ్ బట్ రెసిస్టెన్స్. సమ్‌టైమ్స్ వి ఆర్ రెసిస్ట్ టు చేంజ్. ఎప్పుడైతే మనలో ఆ రెసిస్టెన్స్ ఉంటదో, సో వి ఫీల్ అన్నోయింగ్, వి ఫీల్ ఓవర్‌వెల్మింగ్, వి ఫీల్ వి ఆర్ నాట్ రెడీ. And we feel all these things because it is nothing but resistance towards change. So to not to clear aura again and again, once you clear your aura, just be in that awareness, be in that vibration. When you get out of that vibration, when you unaware and dwell into your mind and dwell into lower emotions, then this aura will open. So how much you are aware and that long your aura will be closed. Okay. Saying statements in your mind only, right? మీరు డోంట్ హావ్ టు సే స్టేట్మెంట్ అంటే ఇఫ్ యూ ఆర్ ఇన్ సేమ్ వైబ్రేషన్ యూ డోంట్ నీడ్ టు సే ద స్టేట్మెంట్ అగైన్ అండ్ అగైన్. బట్ ఇఫ్ యూ ఫీల్ లైక్ యూ ఆర్ నాట్ ఇన్ దట్ వైబ్రేషన్ and you have some disturbances in your aura, and then you have to do it again. And we have these uninvited influences for many years, thousands of time. And comparing to that, clearing aura is very low. Actually, మనం చాలా తక్కువే చేస్తున్నాం. We're practicing very less. Unconsciously, we are pouring so much of, trash into our energy system. So it is like, in my experience, it is resistance, Vasantaji. So that resistance make you annoying. Okay. Rajini garu. Ma'am, closing aura except to higher self means giving permission to your higher self only to communicate with us, but not
to any higher world masters. So any higher world masters, they are attuned to your higher self. For example, if Babaji want to send some message, that message come through your higher self. So your higher self is the energy of love and goodness and God qualities. Okay. So at that vibration, whoever in that higher self vibration, all those masters will communicate through that higher self. So whoever not there in that vibration level, you are locking aura for them. So if you are open to your higher self, all the other master communications come through your higher self only. Higher self is you, not anyone. Your higher self. Higher self means your better version, your higher version of yours. Yeah, you are your own higher self. That's it. So our higher version is open for the messages and whatever knowledge coming from the masters. So that's it. I didn't see any other questions here. Thank you, Rajni garu. So